ఈగిల్ ఛాలెంజ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మొట్టమొదటిసారిగా డ్రగ్స్పై దండయాత్ర, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం 1.0లో భాగంగా మనం ఫస్ట్ సైకిల్పై దండయాత్ర ప్రారంభించి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రజలందరినీ కూడా వివిధ మండలాల్లో జనాలను చైతన్యపరిచి తద్వారా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలాలనే ఉద్దేశంతో చేశారు. అనంతరం ఈ డ్రగ్స్ని సమూలంగా నిర్మించాలనే ఉద్దేశంతో 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎవరైతే డ్రగ్స్ని వాడతారో వాళ్ళని సామాన్య ప్రజల నుంచి వేరుపరిచేసిన పరిధిలో 600 మందికి టెస్టులు జరపగా సుమారు 172 మంది పాజిటివ్ హోల్డర్స్ వచ్చారు. ఈ 172 పాజిటివ్ హోల్డర్స్ని వివిధ మార్గాల ద్వారా మరియు 3.0 అనే భాగంగా 3.0 అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా చక్కటి వైద్య సదుపాయాలు మరియు వాళ్ళ కౌన్సిలింగు, డీఅడిక్షన్ సెంటర్లు పంపించి వాళ్ళందరినీ కూడా డ్రగ్స్కి బానిసలుగా కాకుండా కాపాడగలిగారు. 172 మందిని రెండోసారి మూడోసారి టెస్టులు చేస్తే వాళ్ళందరికీ కూడా దాదాపు 140 మంది నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ రాగా మిగిలినటువంటి 30 మందికి కూడా దాదాపు 25 మంది నెగిటివ్ వచ్చింది. క్రానిక్గా ఎప్పటి నుంచో తాగేవాళ్ళకి మాత్రం 5 పాజిటివ్ వచ్చింది. తాగేవాళ్ళనే మనం టెస్టులు చేసి ఆపడం కాకుండా వీళ్ళందరినీ డ్రగ్స్, గంజా మరియు వివిధ మత్తు పదార్థాలని ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే సెల్లర్స్తున్నారో వాళ్ళందరినీ కూడాను సుమారు 20 మందిని ఈ నున్న పోలీస్ పరిధిలో అరెస్ట్ చేసి జైలుకి పంపించాం. ఇప్పుడు ఈ మొత్తం పూర్తిగా నిర్మూలన కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈగిల్ ఛాలెంజ్ ఇస్తున్నాం మేమే. ఈ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే వాంబే కాలనీ, ప్రశాంతి నగరు, ఎల్బీ నగరు, రాధానగరు, నున్న, కండ్రిక ఏరియాలు ఉన్నాయో ఎక్కడ కూడా డ్రగ్స్ లేవు, గంజాయి లేదు. ఎవరైనా గంజాయి ఉంది, డ్రగ్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఏదైనా సమాచారం ఇస్తే కనుక వాళ్ళకి ఛాలెంజ్ చెప్తున్నాం, 5,000 రూపాయలు బహుమానిస్తాం. అదేవిధంగా ఎవరైతే డ్రగ్స్ సేవించారనేటువంటి సమాచారం ఇస్తే కనుక 1,500 రూపాయలు బహుమానిస్తామని చెప్పేసి ఈగిల్ ఛాలెంజ్ ద్వారా ప్రజలు తెలియపరుస్తున్నాం. అంతేగాని ఏదైతే ఎవరైనా లిక్కర్ కానీ మామూలు బీరు, బ్రాందీ, విస్కీ అలాంటి సేవించి ఉంటే వాళ్ళని డ్రగ్స్, గంజాయి తాగాన్ని అపోహపడవద్దు. ఎక్కడైనా కానీ గొడవలు జరిగినటువంటి కార్యక్రమాలు ఉంటే కనుక, గొడవలు జరుగుతున్నాయి కనుక అక్కడ ఎవరైతే సామాన్య ప్రజలు చూస్తున్నారో వాళ్ళని గంజా బ్యాచ్ అని, బ్లేడ్ బ్యాచ్ అని వాళ్ళని పిలవద్దు దయచేసి. మామూలు సాధారణ గొడవలు జరుగుతాయి, ఇమ్మీడియట్గా వాళ్ళని 112 కాల్ చేసి చెప్పండి. స్థానిక పోలీసులు వచ్చి వాటిని పాసిఫై చేస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ డ్రగ్స్ సమూలంగా నిర్మూలించే భాగంగా అందరూ కూడా మాకు ప్రజలు సహకరించండి. డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం. ఎవరైనా డ్రగ్స్, గాంజా అమ్ముతున్నట్టుగా మీరు చూసినా లేదా ఏదైనా సమాచారం ఉన్న ఇడలా ఇమ్మీడియట్గా మీరు 1972 కానీ 112 కాల్ కానీ చేయండి. అదంతా కూడా మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈగిల్ ఛాలెంజ్.